హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన అగ్నిపూలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జేనీ మనసు చాలా కలత చెందినప్పుడు తల్లి డైరీ తీసి చదవటం అలవాటు. వరండాలో నుంచి గెస్ట్ హౌస్లోకి వచ్చిన జేనీ తన గదిలో లైటు వేసింది. మంచం పక్కన ఉన్న టేబుల్ సొరుగులాగింది. అందులో చెయ్యి పెట్టిన జేనీకి డైరీ చేతికి తగలలేదు. జేనీ సొరుగు బాగా లాగి చూసింది. డైరీ అక్కడ లేదు. వచ్చి దిండు కింద వెతికింది. పరుపు కింద చూసింది. పుస్తకాలు తీసి వాటి మధ్య చూసింది. ఎక్కడా డైరీ కనిపించలేదు. ఒక నిమిషం ఆలోచనగా నిలబడిపోయింది. డైరీ ఏమైంది? ఎక్కడ పెట్టింది తను? ఆఖరిసారి బాబీ బీనా పెళ్లి రిసెప్షన్ రోజున చదివింది. అప్పుడు ఈ డ్రాయర్ సొరుగులాగి ఇందులోనే పెట్టింది. తనకి బాగా గుర్తు. ఈ మధ్య తీసి మళ్ళీ చదవలేదు. ఏమై ఉంటుంది? ఈ గదిలోకి పని మనిషి అన్నపూర్ణమ్మగారు తప్ప ఎవరూ రారే. జేనీ మళ్ళీ గదిలో ప్రతి అంగుళం గాలించినట్టుగా వెతికింది. ఎక్కడా కనిపించలేదు. జేనీ పెదవి నములుతూ నిలబడిపోయింది. ఏమైపోయి ఉంటుంది? ఎవరైనా తీయలేదు కదా? ఎవరు తీస్తారు? ఎవరికి కావాలి అది? జేనీ మనసులో భయం లాంటిది ప్రారంభమైంది. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఒక్కరోజు కూడా ఆ డైరీ విడిచి ఉండలేదు. జేనీలో నుంచి ఎవరో ప్రాణం అపహరించినంత బాధగా అనిపించసాగింది. మళ్ళీ వెతికింది. అలసిపోయిన జేనీ కుర్చీలో కూలబడింది. లాభం లేదు. ఆ డైరీ ఎవరో దొంగలించారు. ఎవరికి కావలసి వచ్చింది? జేనీ కుర్చీలో నుంచి లేచింది. గబగబా గెస్ట్ హౌస్ దాటి అన్నపూర్ణమ్మ గారి గదిలోకి పరుగు తీసింది. నాని, నా డైరీ ఎవరైనా తీశారా? అంది ఒగురుస్తున్నట్లుగా. డైరీయా? ఏం డైరీ అమ్మా? మా అమ్మ వ్రాసిన డైరీ. నాకు తెలియదు తల్లి. నా గదిలోకి ఎవరైనా వెళ్ళారా? ఎవరూ వెళ్ళలేదే. అన్నపూర్ణమ్మ గారు గుర్తు చేసుకుంది. అన్నట్లు మర్చిపోయాను. 4 రోజుల క్రితం నువ్వు డాక్టర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు కృష్ణ చైతన్య స్నేహితులెవరో వచ్చారు. వాళ్ళకి ఇల్లు చూపిస్తూ ఆ గెస్ట్ హౌస్లోకి వెళ్ళారు. అంతకు మినహా ఇంకెవరూ వెళ్ళలేదే. జేనీ గుర్తు చేసుకుంది. కానీ డాక్టర్ గారింటికి ఎప్పుడు వెళ్ళినా తను డ్రాయర్ తాళం వేసే వెళ్తుందే. డ్రాయర్ తాళం చెవి ఇంకోటి ఉందా నాని? ఉండే ఉంటుంది. ఆ ఇంట్లో అన్ని తాళం చెవులు కృష్ణ చైతన్య దగ్గర ఒక గుత్తి ఉంటాయి. డైరీయేనా? ఇంకేమైనా నగలు కూడా కనిపించడం లేదా? అన్నపూర్ణమ్మ గారు అడిగింది. డైరీ ఒకటే కనిపించటం లేదు. కానీ అది నా నగల కన్నా, బట్టల కన్నా, చివరికి నా ప్రాణం కన్నా విలువైనది నాని. జేనీ గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అయ్యింది. డైరీ అయితే ఎవరేం చేసుకుంటారమ్మా? కృష్ణని రాని అడుగుదాం. వాడి దగ్గర ఉంటే అది జాగ్రత్తగానే ఉంటుంది. జేనీ ఉసురుమన్నట్టు గెస్ట్ హౌస్కి తిరిగి వచ్చింది. డైరీ కృష్ణ చైతన్య తీశాడా? అది అతని చేతుల్లోకి వెళ్ళిందా? దొంగలా రహస్యంగా తీయాల్సిన కర్మేం పట్టింది? కావాలని అడిగితే తనే ఇచ్చేదిగా. ఇది వరలో ఒకసారి అతను రాత్రివేళలో ఆ డైరీ చదువుతుండగా రావటం, ఆ పుస్తకం ఏమిటి అని అడిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. అంటే అప్పటి నుంచి అతని దృష్టి దాని మీద ఉందన్నమాట. తనకి మాట మాత్రం చెప్పలేదే. జేనీ అలాగే కూర్చుని ఉంది. తన రహస్యం చదివిన కృష్ణ చైతన్య మీద జేనీకి అంతులేని ఆగ్రహం రాసాగింది. ఏం చెయ్యాలతన్ని? జేనీ కంటి మీదకి కునికే రాలేదు. తల్లి గుర్తుగా తనకెంతో ప్రియమైన ఆ డైరీ మళ్ళా కళ్ళారా చూసే వరకు జేనీకి ప్రాణం కుదుటపడనట్టుగా ఉంది. తెల్లవారింది. సాయంత్రం అయింది. జేనీ లేచింది. తండ్రి సమాధి దగ్గరకు వెళ్ళింది. డాడీ, నేను ఇక్కడికి రావడమే చాలా పెద్ద పొరపాటు అనుకుని పశ్చాత్తాపపడింది. జేనీ సమాధి నుంచి డాక్టర్ గారి ఇంటికి వచ్చింది. డాక్టర్ గారు పక్క ఊరు వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు. గోవిందు మెడికల్ బ్యాగ్ తీసుకుని బయలుదేరాడు. నువ్వు పద గోవిందు, నేను జేనీని ఇంటి దగ్గర దింపి వస్తాను అన్నారాయన. గోవిందు చేతిలో ఉన్న తుపాకీ ఆయనకు అందించి తను వెళ్ళిపోయాడు. జేనీ ఆ తుపాకీ తీసుకుంది. గోవిందు, నీకు తుపాకీ పేల్చటం బాగా నేర్పానని చెబుతున్నాడు. నిజమేనా జేనీ అన్నారాయన. చూస్తారా మీరు?
జేని ఆ తుపాకీ గురిపెట్టింది. సాయంకాలపు నీరెండలో ఇంటి ముందున్న వేప చెట్టు మీద గువ్వల జంట వైపు తిరిగింది. తుపాకీ ఢామ్ అని పేలింది. గువ్వల జంటలో ఒకటి కిందకు టప్న పడింది. మరొకటి రెక్కలు టపటపలాడిస్తూ కీచుమని అరుస్తూ ఎగరసాగింది. వెరీ గుడ్ జేనీ, ఇంత బాగా నేర్చుకున్నావని నాకు తెలియదు సుమా, తుపాకీ తీసుకుంటూ అన్నారాయన. జేని నేలవాలిన ఆ గువ్వనే కన్నార్పకుండా చూస్తోంది. ప్రతీకారం అనేది హింసతో కూడిన చర్యే. కానీ పగబట్టిన మనసుకి ఆ ప్రతీకారం తీర్చుకోవడమే మంచి గంధలేపనంలా చల్లగా శాంతంగా ఉంటుంది. పద జేని అన్నారాయన. ఇద్దరూ నడక సాగించారు. డాక్టర్, బాబీ అరెస్ట్ అయ్యాడట, మెల్లని స్వరంతో అంది జేని. అవునట, విన్నాను. నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది అన్నారాయన. వాడేం తప్పు చేసి ఉండడు. ఎవరో వాడిని కావాలని ఈ ఇబ్బందిలో ఇరికించి ఉంటారనుకుంటాను. బాబీ మీద అంత కక్ష ఎవరికీ ఉంటుందంటావు? తెలియదు. అదే తెలుసుకోవాలని తపిస్తున్నాను నేను అంది జేని. డాక్టర్ గారు జేని భుజం తట్టారు. డాక్టర్ గారు అన్నపూర్ణమ్మ గారి దగ్గర కూర్చున్నారు. ఈ పూట మీరు బాగానే ఉన్నారు. ఆ మందులు ఇంకా 4-5 రోజులు వాడండి, అదే తగ్గుతుంది అన్నారు. మందులు అనారోగ్యం తగ్గిస్తాయేమో కానీ ఆయుర్దాయాన్ని పోయవుగా డాక్టర్ అంది ఆవిడ. అనారోగ్యం తగ్గటం అంటే ఆయుర్దాయం పెరగటం అన్న మాటేగా అన్నారాయన. ఇంతలో పనిమనిషి వచ్చాడు. అమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నాడు. డాక్టర్ గారు లేచి వెళ్ళారు. ఆయన వెళ్ళిన 10 నిమిషాలకి కృష్ణ చైతన్య కారు ఆగింది. జేని కిటికీలోంచి చూస్తూనే ఉంది. అతను, మేనేజర్ గారు కారు దిగారు. కృష్ణ చైతన్య సరాసరి రాజేశ్వరి గదిలోకి వెళ్ళారు. జేని వరండాలోకి వచ్చింది. బాబీ సంగతి ఏమైంది? ఆఫీసు గదిలోకి వెళ్తున్న మేనేజర్ గారిని అడిగింది ఆయన. ఆగాడు. బాబీ ఎక్కడా? జేని ఆదుర్దాగా రెట్టిస్తున్నట్లు అడిగింది. జైలులో ఉన్నాడేమో. జైలులోనా? ఎందుకు? అతను ఏదో కేసులో ఇరుక్కున్నాడు. విడిపించడం కష్టమే. చాలా పెద్ద కేసే. ఆయన ఆఫీసు గదిలోకి వెళ్ళిపోయాడు. జేని స్థాణువులా నిలబడింది. కాళ్లలోనికి వణుకులాంటిది వస్తోంది. గుండెల్లో దడ పుడుతోంది. బాబీ అరెస్ట్ అయ్యాడా? జైలులో ఉన్నాడా? విడిపించడం కష్టమైనంత కేసులో ఇరుక్కున్నాడా? జేని నిలబడలేకపోయింది. తిరిగి వచ్చి అన్నపూర్ణమ్మ గారి గదిలో కూర్చుంది. డాక్టర్ గారేరి జేని? రాజేశ్వరమ్మ గారి గదిలో ఉన్నారు నాని. అన్నపూర్ణమ్మ గారికి డాక్టర్ గారు ఇచ్చిన ఇంజెక్షన్ ప్రభావంతో కళ్ళ మీదకి మత్తులా రాసాగింది. వెళ్ళు జేని, వెళ్ళి త్వరగా భోజనం చేసి పడుకో అంది. జేని అలాగే కూర్చుంది. చాలాసేపు అయింది. డాక్టర్ గారు కృష్ణ చైతన్యతో, రాజేశ్వరితో ఎంతోసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన అన్నపూర్ణమ్మ గారి గదిలోకి తిరిగి రాలేదు. అక్కడ మూలగా పెట్టి ఉంచిన తుపాకీ తీసుకోవడం కూడా మర్చిపోయారు. జేని దృష్టి దానిమీదనే తదేకంగా నిలిచిపోయింది. బయట ఆకాశం మేఘావృతం అయి ఉంది. నల్లటి మబ్బుల మధ్య ఉండి మెరుస్తున్న మెరుపులు ఎవరో మతాబులు కాలుస్తున్నట్లుగా ఉన్నాయి. ఫెళఫెళలాడుతున్న ఉరుములు శివుడి డమరుకంలా ధ్వని చేస్తున్నాయి. ఆకాశంలో ఎక్కడో శివతాండవం ప్రారంభమైనట్లుగా, ఈ జగత్తంతా దాన్ని చూడటం కోసం అతి నిశ్శబ్దంగా ఉన్నట్లుగా ఉంది. గాలికి పరదాలు కదులుతున్నాయి. కిటికీ రెక్కల చప్పుడు చేస్తున్నాయి. పడుకోబోతున్న కృష్ణ చైతన్య తండ్రి ఫోటో ఉన్న డ్రాయింగ్ రూంలోకి వచ్చాడు. అక్కడ కిటికీకి కొక్కెం ఊడిపోయి ఉంది. దాని మూలంగా అది గాలికి ఎడాపెడా కొట్టుకుంటోంది. కృష్ణ చైతన్య దాని తలుపులు మూసి పరదాలు లాగి సరిచేశాడు. అతను వెనక్కి తిరిగి లైటు తీయబోతున్న వాడల్లా చకితుడై ఆగిపోయాడు. జేని సోఫా దగ్గర నిలబడి ఉంది. కళ్ళు ఆగ్రహంతో మండిపడుతున్నట్లుగా తీక్షణంగా ఉన్నాయి. సన్నగా నాజూకుగా ఉన్న ఆ తనూలత పట్టరాని ఆవేశం బలవంతంగా బిగబట్టుకుంటున్నట్లుగా నిటారుగా ఉంది. జేని అప్రయత్నంగా పిలిచాడు. జేని అతన్నే చూస్తోంది. అతను ధరించిన పల్చటి లాల్చీని, దానిమీద మెరుస్తున్న పులిగోళ్ల గొలుసుని తదేకంగా చూస్తోంది. గెస్ట్ హౌస్లో లైట్లు లేకపోతే నువ్వు నిద్రపోయావనే అనుకున్నాను. లేకపోతే నేనే దగ్గరికి వచ్చి ఉండేవాడిని. అమ్మతో డాక్టర్ గారితో మాట్లాడుతుండటంతో ఆలస్యం అయిపోయింది. నిద్రపోయిన నిన్ను లేపటం ఎందుకని ఉదయం మాట్లాడవచ్చనని రాలేదు. డైరీ ఎక్కడ?
అతను వెంటనే సమాధానం చెప్పలేదు. జేనీనే పరిశీలనగా చూస్తున్నాడు. క్షణం సేపు ఇద్దరి చూపులు ఒకదాన్ని మరొకటి పెనవేసుకున్నంత గాఢంగా ఏకమై నిలిచిపోయినాయి. మిమ్మల్నే. డైరీ ఎక్కడా అని అడుగుతున్నాను. ఉంది జేనీ. అతని స్వరం మామూలు కంటే ఇంకా గంభీరంగా, ప్రశాంతంగా ఉంది. జేనీ చూస్తూనే ఉంది. అతను కిటికీ దగ్గర నుంచి కదిలి వచ్చాడు. డ్రాయర్ దగ్గరకు వెళ్ళాడు. జేబులో నుంచి తాళం చెవులు గుత్తి తీసి ఒక దానితో డ్రాయర్ సరుగు తెరిచి లాగాడు. దాంట్లోంచి డైరీ తీసి టేబుల్ మీద పడేశాడు. జేనీ దాన్ని చూడగానే తప్పిపోయిన చిన్నపాప కంటపడిన కన్నతల్లిలా ఒక అంగలో పరిగెత్తుకు వచ్చింది. జేనీ దాని మీద చేతులు వేయబోయింది. కానీ అప్పటికే కృష్ణ చైతన్య కుడి చెయ్యి దాని మీద గట్టిగా ఆని ఉంది. డైరీ అందుకోపోయిన జేనీ చేతులు అప్రయత్నంగా ఆగిపోయినాయి. చెయ్యి తీయండి హెచ్చరిస్తున్నట్లుగా అంది. అతను చెయ్యి తీయలేదు సరికదా. టేబుల్ దగ్గరగా వచ్చి నిలబడిన జేనీని పరిశీలనగా చూస్తున్నాడు. జేనీ సిల్కులాంటి మెత్తని జుట్టు, రేఖలాంటి పక్కపాపిడి, సన్నని కనుబొమలు, చురుకైన కళ్ళు, నునుపైన చెంపలు, తీరైన గడ్డం అన్నిటినీ పరీక్షగా జేనీని ప్రప్రథమంగా చూస్తున్న వ్యక్తిలా పరీక్షగా చూస్తున్నాడు. జేనీ అతను అస్పష్టంగా చెప్పబోయి ఆగిపోయాడు. కానీ జేనీ ఇదంతా గమనించే స్థితిలో లేదు. ఈ డైరీ మీరు చదివారా అంది. చదివాను. ఆఖరున నేను వ్రాసిన వాక్యాలు అవి కూడా చదివాను. జేనీ పెదవి నములుతూ ఉండిపోయింది. జేనీకి ఆ వాక్యాలు గుర్తుకు వచ్చినాయి. తల్లి పూర్తి చేసిన తరువాత చిట్ట చివర తను వ్రాసింది. అమ్మా, ఈ కృష్ణ చైతన్య ఆ విరూపాక్ష రాజాకి ప్రతిరూపం. నాకు అతన్ని చూస్తుంటే నీ వర్ణనలో నుంచి ఆ విరూపాక్ష రాజాయే ప్రాణం పోసుకు వచ్చి కళ్ళెదుట నిలబడినట్టుగా ఉంది. ఇతన్ని నేను చంపగలిగితే ఆ విరూపాక్ష రాజా మనకు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అవుతుంది మమ్మీ. ఈ కృష్ణ చైతన్య ఈ ఇంటి వెలుగు. ఆ వెలుగుని నేను ఆర్పాలి. ఇతన్ని చంపి ఆ రాజేశ్వరి పుత్రశోకంతో విలవిలలాడుతుంటే చూడాలని ఉంది. భగవంతుడిని ఆ అవకాశం నాకు ప్రసాదించమని ప్రతినిత్యం వేడుకుంటున్నాను. భగవంతుడా, ఈ డైరీ కృష్ణ చైతన్య చూస్తాడని కలలో కూడా అనుకోలేదు. అనుకుని ఉంటే అలా వ్రాసి ఉండేది కాదు. కృష్ణ చైతన్య డైరీ చేతుల్లోకి తీసుకుని టేబుల్ పక్క నుంచి యువతలకు వచ్చాడు. జేనీ, నీ పరిచయం నాకు కొత్త అనుభవం. ఇంతవరకు నా మీద ఇష్టంతో నాకు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే వాళ్ళనే ఎరుగున్నాను. కానీ నా ప్రాణాలు బలికోరే వారిని నేను చూడలేదు. నీ గుండెల్లో ఇంత తుఫాను ఉందని నాకు తెలియనే తెలియదు. జేనీ ముఖం తిప్పుకుని అతని వైపు వీపు పెట్టి నిలబడింది. కృష్ణ చైతన్య కుడివైపు వెళ్ళాడు. అక్కడ ఉన్న ఇనప ట్రేలో ఆ డైరీ పడేశాడు. జేనీ రోషంగా అంటోంది. మీకు తెలిసిందని నేనేం భయపడటం లేదు. మీరు నరరూప రాక్షసులు. మీ నాన్న మా అమ్మా నాన్నల చావుకి కారణం అయ్యాడు. మీరేమో బాబీని ఏదో విషవలయంలోకి నెట్టి జైలుపాలు చేశారు. అసలు ఇక్కడికి రావడమే మాది పెద్ద తప్పు. ఓ, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ. ఆవేశంగా వెనక్కు తిరిగిన జేనీ నిర్ఘాంతపోయినట్టు నిలబడిపోయింది. నోట మాట రానట్టుగా కళ్ళప్పగించి చూడసాగింది. కృష్ణ చైతన్య ఇనుప ట్రేలో డైరీ పడేసి దాన్ని వెలుగుతున్న నిప్పులతో అంటిస్తున్నాడు. అతను చేస్తున్న పనేమిటో జైనీకి అర్థమయ్యే లోపలే అది అంటుకుని మండసాగింది. జైనీ కెవ్వున అరిచింది. వెన్నుపోటు తిన్నదానిలా ఆర్తనాదం చేసింది. గబాల ఆ డైరీ దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. కానీ మధ్యలోనే కృష్ణ చైతన్య జేనీని జబ్బ పట్టుకుని ఆపేశాడు. జేనీ బలమంతా వినియోగించి అతన్ని పట్టు నుండి విడిపించుకోవాలని చూసింది. కానీ సాధ్యం కాలేదు. అతని ముఖం కఠినంగా ఉంది. చేతులు ఆగ్రహంగా జేనీని బంధించి వేసినాయి. డైరీ, నా డైరీ, అమ్మ డైరీ. జేనీ దీనంగా చూస్తోంది. ఆ గత జ్ఞాపకాలు కాలిపోని జేనీ, అవి ఒట్టి బూడిద. ఎందరుకు పనికిరాని బూడిద. అవి నీ జీవితాన్ని ఇన్నాళ్ళు శూన్యం చేశాయి. ఇక చేయనీయను నేను. ఇద్దరూ చూస్తుండగానే ఆ డైరీ పూర్తిగా అంటుకున్నట్లుగా మంట పెద్దగా లేచి క్రమంగా తగ్గిపోయింది. తెల్లటి కాగితాలు కాలి నల్ల ధూళిగా వికృతంగా మిగిలిపోయినాయి. కృష్ణ చైతన్య జేనీని వదిలేశాడు. జేనీ ఆ గదిలో శవం చూసినంత భయంగా వెనక్కి వెళ్ళింది. తనకెంతో ప్రియమైన డైరీని అతను సజీవంగా దహనం చేశాడు. అది కూడా తన కళ్ళ ముందే.
ఎంత ధైర్యం! కృష్ణ చైతన్య నల్లటి ఆ ధూళి గాలిలోకి లేచి ఆ గదిని ఎక్కడా వికృతం చేయకుండా కూజాలో నీళ్ల గ్లాసులో ఉంచి ఆ ట్రేలో పోశాడు. ఇంతలో సర్రున శబ్దం అయింది. అతను తిరిగి చూశాడు. జేని సోఫా దగ్గర నిలబడి ఉంది. చేతిలో తుపాకీ ఉంది. అది సూటిగా అతని గుండెకి గురిపెట్టి ఉంది. అతను నిరుత్తరుడైనట్టు చూశాడు. జేనీ కళ్ళు రౌద్రంగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో అడవి మంట లాంటిది వెర్రిగా వెలుగుతోంది. మా అమ్మ డైరీ నాకెంత అపురూపమో నీకు తెలియక దాన్ని తగలబెట్టావు. మృత్యువుతో చెలగాటం ఆడావు. ఈరోజు నిన్ను ప్రాణాలతో వదలను. జేనీ, ఇంకేం మాట్లాడకు. అమ్మ డైరీలో నేను వ్రాసిన అక్షరాలు యథార్థమయ్యే క్షణం వచ్చింది. ఇక అది పోయినా పర్వాలేదు. నా మాట ఒక్కటి విను. వినను, వినను. నువ్వు మీ నాన్న కన్నా రాక్షసుడివి. దొంగల నా గదిలో చేరి డైరీ దొంగలించావు. రుక్మిణి మీద ప్రేమ నటిస్తూ నీలితో సంబంధం పెట్టుకున్నావు. అయినాయా నీ ఆరోపణలు? ఇంకేమైనా ఉన్నాయా? ఇవి ఆరోపణలు కాదు, పచ్చి నిజాలు. నిజాలు కాదు, అవన్నీ నీ భ్రమలు. నా మీద కోపంతో చూస్తున్న నీ కళ్ళకి మనసులో ఆలోచనలు కల్పించిన నీడలు. కాదు, నీ మాటలతో నన్ను మోసపుచ్చలేవు. ఆల్రైట్ జేనీ. అతను చేతులెత్తేసి ఒక్కొక్క అడుగే ముందుకు వేసి జేనీ దగ్గరకు వస్తూ అన్నాడు. నన్ను చంపటమే నీకు మనశ్శాంతి అయితే అలాగే కాని, ఆలస్యం చేయకు. నీ తుపాకీ సరిగ్గా నా గుండెలకి గురై ఉందో లేదో చూసుకో. ఇది నేను చేతులారా తెచ్చుకున్న చావు. నీ మనసులో నా మీద ఇంత ద్వేషం ఉందని నాకు తెలియదు. తెలిస్తే అమ్మమ్మ కోరిక మన్నించి అమ్మకి ఇష్టం లేకపోయినా నిన్ను ఇక్కడికి రానిచ్చేవాడిని కాదు. ఒకవేళ రానిచ్చినా నువ్వు ఆడినదంతా నాటకమని తెలిసినప్పుడు క్షమించగలిగేవాడిని కాదేమో. నేను స్నేహితుడిలా నిన్ను ఆదరించాలనుకున్నాను. ఆత్మీయుడిలా నీ ఒంటరితనాన్ని పంచుకోవాలని ఆశపడ్డాను. అతను దగ్గరికి వచ్చాడు. కానీ ఇంకా ఆలస్యం దేనికి? భగవంతుడిని నువ్వు రోజూ చేసే ప్రార్థన ఫలించింది. నీ జీవితాశయం నెరవేరబోతోంది. జేనీ చేతులు కంపించసాగాయి. అతను నిర్భయంగా ఇంకా ఇంకా తుపాకీ మొన తాకేటంత దగ్గరకు వస్తున్నాడు. మా నాన్న మీ అమ్మకి అన్యాయం చేశాడు. దానికి నువ్వు నా మీద ప్రతీకారం తీర్చుకుంటానంటావు, అంతేగా? అతను మాట్లాడుతున్నట్లే వచ్చి గబాల తుపాకీని గట్టిగా పట్టుకుని పైకి ఎత్తాడు. జేనీ వేళ్లు ట్రిగ్గర్ మీద పడినాయి. ఢామ్ ఢామ్ అనే శబ్దంతో ఆ గదంతా ప్రతిధ్వనించింది. ఆ వెంటనే ఆకాశంలో నుంచి ఎక్కడో పిడుగుపడటంతో దిక్కులు పిక్కటిల్లేలా ఆ మోతతో తుపాకీ పేలిన శబ్దం కలిసిపోయింది. పైకెత్తిన తుపాకీలో నుంచి గురితప్పి దూసుకుపోయిన గుళ్ళు గోడకి విన్న విరూపాక్షరాజ చిత్రంలో ఆయన కళ్ళ దగ్గర తాకి చిల్లులు పడడంతో ఆ ఫోటో వికృతంగా తయారైనది. ఆ గుళ్ళు ఆ ఫోటో నుంచి ఆ చిత్రాన్ని గోడకి ముడివేస్తున్న తాడును ఛేదించుకుని గోడలోకి దూసుకుపోవడంతో ఆ ఫోటో ఊగిసలాడి క్రింద పడింది. తుపాకీ కోసం పెనుగులాడుతున్న కృష్ణ చైతన్య, జేనీ ఇదేమీ గమనించే స్థితిలో లేరు. క్షణంసేపు భయంకరంగా జరిగిన ఆ పోరాటంలో తివాసీ మీద కాలు పట్టు తప్పి ఇద్దరూ కింద పడ్డారు. ఎంతో కష్టం మీద అతి ప్రయత్నంతో కృష్ణ చైతన్య జేనీ చేతుల్లో తుపాకీ తీసి దూరంగా విసిరేశాడు. జేనీ అది అందుకోవడానికి లేవబోతుంటే జేనీ చుట్టూ చేతులు బంధించి గుండెకి అదుముకున్నాడు. జేనీ పెనుగులాడింది. అతన్ని రక్కింది, తోసింది. అన్ని చేసినా అతని చేతులు వదిలించుకోవడం సాధ్యం కాలేదు. జేనీ, జేనీ, జేనీ హఠాత్తుగా ఏడవసాగింది. జేనీ. అతను జేనీ తలని గుండెలకు మరింత హత్తుకుంటూ అనునయంగా అన్నాడు. నీ గుండె నిండా ఇంత వ్యధ ఉందని నాకిన్నాళ్ళూ తెలియలేదు జేనీ. డాక్టర్ గారు నువ్వేదో బాధపడుతున్నావని అంటే ఆ బాధంతా ఆ చనిపోయిన అతన్ని గురించి అనుకున్నాను. అమెరికా నుంచి వచ్చిన నా ఫ్రెండ్ నువ్వు తెలుసునని, అలాంటిదేదీ జరగలేదని, అసలు నువ్వు పెళ్ళి అంటే ఇష్టపడవని చెబితే ఆశ్చర్యపోయాను. నీ మీద చాలా కోపం వచ్చింది. రాత్రి డైరీ చదివాను. ఆ డైరీ చదివినప్పటి నుంచి నీ గురించే ఆలోచిస్తున్నాను. నువ్వు పడుతున్న బాధ ఏమిటో అర్థమైంది జేనీ. నువ్వు అమెరికా వెళ్ళిపోకుండా ఇక్కడే పెరిగి పెద్దయినట్లయితే ఆ డైరీ నేను చాలా సంవత్సరాల క్రితమే చదివి ఉంటే ఆ పరిస్థితులు వేరుగా ఉండేవి. నిన్ను ఇంత బాధపడనిచ్చేవాడిని కాదు. జేనీకి ఈ మాటలు వింతగా, నమ్మశక్యంగా లేనట్లుగా ఉన్నాయి. అతని వైపే చూస్తోంది. పడక గదిలో కుర్చీలో కూర్చుని ఆలోచనలతో సొమ్మసిల్లి నిద్రలోకి జారిపోయిన రుక్మిణి
పెద్దగా శబ్దం అవడంతో ఉలికిపడినట్లుగా లేచి కూర్చుంది. ఎక్కడో ఏదో బరువైన వస్తువు కింద పడింది. ఏమిటది? బయట నుంచి వాన క్షోణీపాతంగా కురుస్తున్న ధ్వని తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. ఎవరో మాట్లాడుతున్న ధ్వని లీలగా వినిపిస్తోంది. ఇంత రాత్రివేళ ఎవరై ఉంటారు? కృష్ణ చైతన్య ఊరి నుండి వచ్చాడు. తన దగ్గరకు వచ్చి ఒంట్లో ఎలా ఉంది అని పలకరించాడు. ఆ రోజు తన కోపంతో సిద్ధు మీద ఒట్టివేయడంతో అతను ఆ మాట వలన తనని తాకటం లేదు. రుక్మిణికి చాలా బాధగా ఉంది. కృష్ణ చైతన్య మేలుకుని ఉన్నాడేమో. ఉంటే అతనితో ఒకసారి మాట్లాడితే, నీలి విషయంలో మీరు తొందరపడ్డారని నాకేం బాధలేదు, ఈ దురదృష్టం అంతా నాది అని చెబితే, రుక్మిణి మెల్లగా కూర్చుని చేతులతో తోసుకుంటూ కృష్ణ చైతన్య ఉన్న హాలులోకి రాసాగింది. రుక్మిణి గుమ్మంలోకి వచ్చింది. లోపల నుంచి వెలుతురు కనిపిస్తోంది. పరదాని చేత్తో నెట్టింది. గదిలో కార్పెట్ మీద కృష్ణ చైతన్య కింద పడుకుని ఉన్నాడు. అతని ఛాతి మీద తల ఆనించి జేనీ పడుకుని ఉంది. అతను జేనీ జుట్టు నిమురుతూ అనునయంగా అంటున్నాడు. నాకు పెళ్లి కాకుండా ఉంటే, నేను మరో వ్యక్తికి బంధితుడిని కాకిపోయినట్లయితే నిన్ను పెళ్లి చేసుకునేవాడిని జేనీ. ప్రేమించడంలో ఎంత మాధుర్యం ఉందో నీకు నేర్పేవాడిని జేనీ. ఆ డైరీ నిజంగా నన్ను కదిల్చివేసింది. ఇక నుంచి నువ్వు ఒంటరిదానివి కాదు. నేను నీకు ఉన్నాను. ఆ సంగతి మర్చిపోకు. జేనీ చెంపలు నిమురుతూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడతను. రుక్మిణి వణుకుతున్న చేతులతో పరదా మూసేసింది. రుక్మిణి చేతులు మెల్లగా కుర్చీని వెనక్కు తిప్పినాయి. తన గదిలోకి తిరిగి వచ్చిన రుక్మిణి కుర్చీ వెనక్కి తల ఆనించి కూర్చుంది. మనసు నిండా కత్తులతో చీలుస్తున్నటువంటి బాధ. ఇలాంటి బాధ రుక్మిణికి ఇంతవరకు తెలియదు. నీలికి నెల తప్పినట్లు తెలిసినప్పుడు కూడా ఇలా అనిపించలేదు. నాకు పెళ్లి కాకుండా ఉంటే, నేను మరో వ్యక్తికి బంధితుడిని కాకపోయినట్లయితే నిన్ను పెళ్లి చేసుకునేవాడిని జేనీ. కృష్ణ చైతన్య అంటున్న మాటలు పదే పదే గుర్తుకు వచ్చి రుక్మిణి గుండెల్ని వాడి బాణాల్లా చీల్చసాగినాయి. రుక్మిణికి జీవితంలో ఆలంబన ఏదో తప్పిపోయినట్లుగా, తను అఘాతంలోకి జారిపోయినట్లుగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.